టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాముడిలా ఉండటం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మనిషి ఎలా ఉండాలి అలాగే ఉన్నాడు రాముడు. అంటే మనిషిలా ఉండడం కూడా కష్టమేనా అంటే కష్టమే. కారణం ఏమిటి అంటే మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ. మనిషి అన్నవాడికి ఒక శ్రేష్టమైన స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఎన్నో జీవుల్ని సృష్టించాడు. కానీ మనిషి జన్మ రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మ అన్నది రాదు అని అంటారు. ఒక్కసారి వచ్చిన తర్వాత కేవలం భోగభాగ్యాల్ని అనుభవిస్తూ అలా వెళ్ళిపోయాము అంటే గనక ఏం సాధించినట్టు? మళ్ళీ మనిషి జన్మ వస్తుందా? రాకపోవచ్చు. మరి ఇతరత్రా ఏ జీవిగా పుట్టినా అక్కడ భోగములు అనుభవించినా హాయిగా బ్రతికినా తినటానికి ఎటువంటి లోటు లేకున్నా మనం ఏ కైవల్యాన్ని అయితే పొందాలో ఏ మోక్షాన్ని అయితే పొందాలో అది కేవలం మనిషిగా ఉన్నప్పుడు మాత్రమే పొందగలుగుతాం. సరే, మాకు మోక్షం వద్దు అన్నా కూడా సత్కర్మలు చేయటం అన్నది మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. ఒక ఆలయానికి వెళ్ళడం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి పనులు మరి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇతరత్ర జీవులు దాన ధర్మాలు చేయటము, లేకపోతే మితంగా మాట్లాడటము, హితం కోరుకోవటము, సహాయం చేయటము, పూజలు చేసుకోవటము, భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్ళటము, ఇవన్నీ పాపం వాళ్ళకి అవకాశాలు లేవు కదా. అందుకే మనిషి జన్మ అన్నది మహోత్కృష్టమైన జన్మ. ఇది పదే పదే మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా మనం చాలా తక్కువ అని మనకి అనిపించదు. అవతల వాళ్ళు నాకన్నా తక్కువ అని కూడా అనిపించదు. ప్రతి ఒక్కరిలోని పరమాత్మను చూడటం అలవాటవుతుంది. ఇదే రామరాజ్యంలో శ్రీరాముల వారు నేర్పించిన విషయాలు. అందుకే రాముడు మనకేం నేర్పించాడు అంటే చాలా విషయాలు నేర్పించాడు. అసలు తాను రావడము అది కేవలం రావణ సంహారము అనే కాకుండా, అంటే రాముడిగా వచ్చిన తరువాతే రావణాసురుణ్ణి చంపవచ్చా? కాదు. రావణాసురుడు కోరుకున్న కోరికల్లో అప్పట్లో నరుడు అంటే ఒక తుచ్చ ప్రాణి. దేవతలకి శక్తులు ఉన్నాయి, రాక్షసుడికి ఇంకా శక్తులు ఉన్నాయి. శక్తులు లేని జీవి అంటే మనిషి మాత్రమే. ఏమీ చెయ్యలేడు, ఏది చేత కాదు అన్నది రావణాసురుడు అహంకారంతో కూడుకున్న ఆలోచన. అటువంటి 10 తలల రావణాసురుడు అంటే భయంకరమైన రాక్షసుడు. మనుషుల్లో కూడా చాలా మంచివాడు లేకపోతే చాలా చెడ్డవాడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగా రాక్షసుల్లో కూడా చాలా భయంకరమైన రాక్షసుడు రావణాసురుడు. మరి అటువంటి రాక్షసుడిని ఒక మనిషి చంపటం సాధ్యమేనా? కాదు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాక్షసులకి చాలా విద్యలు ఉంటాయిగా, శక్తులు ఉంటాయి. ఇంద్రజిత్తు కనిపించకుండా యుద్ధం చేసేవాడు. అయినా కూడా రాముడు లక్ష్మణుడితోని ఇద్దరు ఒక మాట అనుకుంటారు, మనకి తప్పదు, మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇది ధైర్యం ఉండటం. అందుకే రాముని దగ్గర ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను ఖచ్చితంగా మనం అలవాటు చేసుకుంటే రాముడు మనకి ఏం నేర్పించాడు, నేర్పించినవి మనం ఎలా పాటించాలి అన్నది అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ముందుగా మనం ఆత్మవాన్ అని చెప్పుకోవాలంటే ఆత్మవాన్ రాముని యొక్క ఒక గుణం. ఇక్కడ ఆత్మవాన్ అన్న వెంటనే ఏదో ఆత్మ ప్రేతాత్మ అన్నది కాదు, ధైర్యంగా ఉండగలగడం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధైర్యము అన్నది ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు మన చుట్టూ బాగుంది చాలా బాగుంది అని అనడానికి మనుషులు ఉండరు. ఒక్కొక్కసారి ఉంటారు, మనం ఏ పని చేసినా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. మనం ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. భయం అన్నది వెయ్యదు. మన చుట్టూ మన మంచి కోరిన వాళ్ళు ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. కానీ జీవితం అంతా ఇలా వెళ్ళిపోదుగా. ఒక్కొక్కసారి ధైర్యం అన్నది చాలా అవసరం. అటువంటి ధైర్యాన్ని కోల్పోతేనే ఒక చక్కని ఆలోచన ఏదైతే మనసుకి వస్తూ ఉండాలో అది రాకుండా పోతుంది. ధైర్యం ఎప్పుడైతే పోతుందో, భయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ భయం నుంచి దూరంగా ఉండాలి. కాబట్టి మంచి పనులకు దూరంగా ఉంటూ చెడ్డ పనుల వైపు మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే ఆ భయం వల్ల లేకపోతే ధైర్యం లేకపోవడం వల్ల వాళ్ళు వేరే మార్గాన్ని ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఎన్ని ఉదాహరణలైనా తీసుకోవచ్చు. అందుకే ధైర్యము అన్నది ఉండాలి. ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని ఎదుర్కోవాలి. ఒక్కొక్కసారి మనం ఒక్కరమే ఉంటాం.
మన కష్టాన్ని మనమే ఎదుర్కోవాలి. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా వాళ్ళ వల్ల కాని కష్టాలు, అంటే వాళ్ళు ఏమీ చెయ్యలేని కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో కావలసింది ధైర్యము. అలాగే నా అన్న వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళకి కూడా మనం ఇవ్వవలసింది ధైర్యము, మనం పొందవలసింది ధైర్యం. అటువంటి ధైర్యము రాముడిలో ఎంతో ఉంది. రక్తం కారిపోతూ యుద్ధం అలా ఒక 5 నిమిషాలు జరగలేదు రావణాసురుడితో. రావణాసురుడు వేసిన బాణాలకు శరీరం అంతా పూర్తిగా, అంటే ఇక నేను అయిపోయిందా నా పరిస్థితి, నేను చనిపోతున్నానా అని అనిపించేంత వరకు కూడా యుద్ధం అన్నది కొనసాగింది. రాముడికి కూడా రక్తం వచ్చింది, రాముడు కూడా నొప్పులతో బాధపడ్డాడు, రాముడు కూడా అలసిపోయాడు. ఇవన్నీ జరిగాయి. ఆయన నరుడిగా వచ్చాడు కాబట్టి. అందుకే ఇంత జరుగుతున్నా నా వల్ల కాదు ఈ యుద్ధం అని అనలేదు. ఆయన మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుంటూ రావణాసురుడితో యుద్ధం చేయడానికి అడుగులు ముందుకు వేశారు. అలాగే ఇంద్రజిత్తు, ఆయన వాడిన రథం కనిపించదు, ఆయన వాడిన బాణాలు కనిపించవు, అసలు ఆయనే కనిపించడు. అలా కనిపించకుండా ఎవరైనా మన పైన బాణాలు వేస్తూ ఉంటే ఎక్కడని కొట్టేది బాణాలు? దానికి ఒక న్యాయం ఉండాలి కదా, నీతి ఉండాలి కదా యుద్ధంలో. సరే, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, మనం కూడా అసలు ధర్మం లేకుండా యుద్ధం చేద్దామని రాముడు ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ధైర్యాన్ని, ఆ ధైర్యంతోనే ఈ పరిస్థితిని మనం ఎదుర్కొందాం. మనకి ఎలా అలవాటైతే అలాగే యుద్ధం చేద్దాం, అంతేగాని యుద్ధం చేయలేము అని కూర్చోద్దని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కూడా మూర్ఛపోయారు. కానీ ఏ ప్రయత్నం చేశారు, ఏ ధైర్యంతో అడుగులు ముందుకు వేశారు, ఏ ధర్మాన్ని పాటించారు, దానికి సంబంధించి గరుత్మంతుడు వచ్చి వాళ్ళు అలా పడిపోయినప్పుడు ఇంద్రజిత్తు వాళ్ళకి అంటే నాగపాశంతో కట్టేసి వెళ్ళిపోయినప్పుడు గరుత్మంతుడు వచ్చి నాగపాశాన్ని పూర్తిగా అందులోంచి విడిపించి వాళ్ళని మళ్ళీ బ్రతికించారు. ఎవరు పిలిచారు గరుత్మంతుణ్ణి? ధైర్యంతో ఉంటూ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ముందుకి అడుగులు వేసుకుంటూ పోతే భయం అన్నది ఉండదు. భగవంతుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు అన్నది ఇక్కడ మనకి యుద్ధకాండలో అర్థమవుతుంది. కాబట్టి ఆత్మవాన్ అనేటప్పటికీ రాముడికి ఉన్న ఈ గుణం మనకి రాముడు నేర్పిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యాన్ని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మనం ముందుకు వెళతాం. ఆ తర్వాత జితక్రోధ, ఇది చాలా అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ అలవాటు. క్రోధం వేరు, కోపం వేరు. చిన్న చిన్న విషయాలకి కోపం వస్తూ ఉంటుంది, ఆ కోపం మళ్ళీ పోతూ ఉంటుంది. కానీ క్రోధము అనేటప్పటికీ ఆ కోపం మరింత పెద్దగా అయిపోయి క్రోధంగా మారిపోవడం. ఆ క్రోధం వల్లే కదా అవతల వాళ్ళు నచ్చకపోవటము, కొట్లాటలు, అహింస మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. నేరాలు, ఘోరాలు ప్రతిరోజు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటి? మనిషిలో ఉన్న క్రోధం. ఇది ఒక పెద్ద అవలక్షణం. జితక్రోధ అంటే క్రోధాన్ని అదుపులోకి పెట్టుకోవడం రాముడికి వచ్చు. రాముడు కూడా నరుడేగా, ఆయనకి కోపం రాదా? వస్తుంది, కోపం మనందరికీ వస్తుంది. కానీ దాన్ని ఎప్పుడు ప్రదర్శింప చేయాలి, ఎప్పుడు ప్రదర్శింప చేయకూడదు అలవాటు చేసుకోవాలి. చాలా కష్టం. కోపం వచ్చిన వెంటనే నచ్చినట్టు మనం మాట్లాడేస్తూ ఉంటాం, నచ్చినట్టు ప్రవర్తన ఉంటుంది. దీనివల్ల ఆ తర్వాత మనం ఆలోచిస్తే లాభమే ఉంటుంది, జరిగిపోయిన నష్టం జరిగిపోతుంది. ఇవాళ రేపు మనం చూస్తున్న ఈ చాలా అంటే ఎన్ని ఘోరాలు ఏవైతే మనకి కనిపిస్తూ ఉన్నాయో, అంటే మనిషి ఇలా తయారవుతున్నాడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే కేవలం మనసులో ఉన్న క్రోధం. తనకి ఏదో బాధ కలిగింది అన్నది కాదు, కోపం. ఆ కోపం క్రోధంగా మారిపోయి కొంతమందికి ఆ క్రోధం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే మరి చెప్పలేం. ఆ కక్ష సాధింపు చర్యలు అనేవి జరుగుతూనే ఉంటూ ఉంటాయి. ఇలా మనం బోల్డని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కాబట్టి జితక్రోధ అనేటప్పటికీ రాముడు కూడా నరుడే, కోపం వస్తుంది. కానీ కోపాన్ని అదుపులోకి పెట్టుకునేవారు శ్రీరామచంద్రమూర్తి. సముద్రుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని చక్కగా పూజ చేస్తూ 3 రోజులు ఒక వ్రతంలాగా సముద్రుడికి పూజలు చేసి నాకు మార్గాన్ని ఇవ్వు అని వేడుకున్నాడు. సరే, మరి 3 రోజులు కూడా సముద్రుడు పలకలేదు. అప్పుడు క్రోధాన్ని ఉపయోగించాలి కాబట్టి కొద్దిగా ఆ క్రోధంతో బాణం తీసి సముద్రుడి వైపు అలా చూసినప్పుడు సముద్రుడు లేచి దండం పెట్టి మార్గం ఇచ్చాడు. అలా ఎప్పుడు క్రోధం చూపించాలో అప్పుడు చూపించడం రాముడికి తెలుసు. అందుకనే ప్రతి విషయానికి మనం కోపంతో ప్రవర్తిస్తే లాభం లేదు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. కోపాన్ని తెచ్చిపెట్టుకునేవాట రాముడు. జితక్రోధ అనేటప్పటికీ క్రోధాన్ని నియంత్రించుకోవడం, అదుపులోకి పెట్టుకోవడం. ఇంకొకటి ఏమిటి అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు తెచ్చి మళ్ళీ దాన్ని
విడిచిపెట్టేయటం అనమాట. తెచ్చిపెట్టుకోవడం అంటే అది నా దగ్గర ఎప్పుడు ఉండవలసింది కాదు, ఎప్పుడు అవసరమో అప్పుడు నేను తెచ్చుకుంటాను, మళ్ళీ దాన్ని విడిచిపెట్టేయగలగాలి అన్నది కూడా ఇక్కడ రాముడు నేర్పిస్తున్నాడు. ఎందుకు అంటే ప్రతిసారి చాలా ప్రేమతో మనం అన్నీ చెప్తే పనులు జరగవుగా. ఒక్కొక్కసారి చిన్న ఉదాహరణ, మన ఇంట్లోనే మన పిల్లలు మాట వినడం లేదు అంటే కొద్దిగా కోపంగానే మనం చెప్తాం, లేకపోతే ఇంకేదో రకంగా. అలా ఎక్కడెక్కడ ఒక్కొక్కసారి కోపము అన్నది అవసరం ఉంటుందో, ఒక రాజు ఉంటాడు, ఆయన ఎప్పుడూ నవ్వుతూనే అలా ఉంటే మరి ఎవరైనా తప్పు పనులు చేస్తే వాళ్ళకి శిక్ష వెయ్యాలి అంటే కోపం దాన్ని ప్రదర్శింప చెయ్యాలి కదా. కానీ అవధులు ఉంటాయి కాబట్టి ఎక్కడ కోపాన్ని ఎలా ప్రదర్శింప చెయ్యాలి అలా ప్రదర్శింప చేస్తూ ఎక్కడ కోపాన్ని నియంత్రించుకోవాలి అన్నది రాముడి దగ్గర ఉన్న అద్భుతమైన గుణం. ఇది రాముడు మనకి నేర్పించాడు. రామాయణం అంటే కథ మనకి తెలిసిందే కదా అని అనుకోకుండా ప్రతి ఒక్క కాండలో ప్రతి ఒక్క శ్లోకంలో ఇంకా చెప్పాలి అంటే తెలుసుకోవాల్సిన విషయాలు బోల్డ్ ఉండాలి. ఇంకేం నేర్పించాడు రాముడు మనకి అనేటప్పటికీ క్రోధం గురించి మనం పక్కన పెడితే అనసూయకః అనే ఒక గొప్ప గుణం రాముడిలో ఉంది. అనసూయకః అంటే ఏమిటి అంటే అసూయ లేకుండా ఉండటం అనసూయకః అని అంటారు. అసూయ అన్నది ఒక పెద్ద వ్యాధి అన్నమాట. అంటే వైద్యం అన్నది లేని వ్యాధి అని చెప్పుకోవాలి. ఒక్కసారి అసూయ అన్నది మనసులో వచ్చిందా ఇక ఎవ్వరిలోనూ మంచిని మనం గుర్తించలేం. అవతల వాళ్ళు ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నా అసూయతో ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఈ అసూయ వల్ల అవతల వాళ్ళలో మంచి కనిపించదు. కానీ రాముడు ఎప్పుడూ కూడా అసూయ అన్నది అనుకుంటూ ఉండేది కాదు. ప్రతి ఒక్కరిలో మన ఉపాధి కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఉన్నవాళ్ళు, చిన్న జీవి పెద్ద జీవి ఇలా అస్సలు ఎటువంటి భేదం లేదు. ప్రతి ఒక్క జీవిలో కూడా నేర్చుకోవలసిన విషయం ఏదో ఒకటి ఉంటుందట, మంచి విషయాలు ఏవో ఒకటి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నేనే గొప్ప అని అనుకోకూడదు. అసూయ అనే భావం ఎప్పుడైతే వస్తుందో మనసులో ఖచ్చితంగా అవతల వాళ్ళు గొప్పగా మనకు అనిపించరు. ఖచ్చితంగా మనమే చాలా గొప్ప అని మనం అనుకుంటూ ఉంటాం. అవతల వాళ్ళలో మంచిని పోల్చుకోలేం. కేవలం ఏది చెడా అన్నది వెతికి పట్టుకుంటూ ఉంటాం. దీనివల్ల వాళ్ళ పట్ల ద్వేషము అన్నది అది మెల్లగా తయారవుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి ఒక్కొక్కసారి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అంటే దానికి కారణం అసూయ. ఈ అసూయ వల్లే అవతల వాళ్ళు ఏదైనా సాధిస్తున్నా వాడిని లాగే ప్రయత్నం చేస్తాం. మనం ఎలాగో పైకి వెళ్ళాం, వేరే వాళ్ళని కూడా లాగుతూ ఉంటాం. ఇన్ని దుర్గుణాలకి కారణమవుతుంది అసూయ. అందుకే రాముడు ఏం నేర్పిస్తున్నాడు, తనకి ఉన్న గుణం ఏదైతే ఉందో అనసూయకః, అసూయ లేకుండా ఉండడం అలవాటు చేసుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో జీవితం. అవతల వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన మంచి ఎంతో ఉంటుంది. మన జీవితం అంతా సరిపోదు మనం అలా ఒక్కొక్కళ్ళ దగ్గర మంచి నేర్చుకుంటూ పోతే. కానీ ఈ ప్రయత్నం మనం చెయ్యం, కారణం మన అసూయ. ఇక ఇది మనం పక్కన పెట్టినట్లయితే ఇంకొక అద్భుతమైన గుణం గురించి మనం మాట్లాడుకోవాలి. మనం ఈ కోపము దీన్ని ఎలా నియంత్రించుకోవాలి, లేకపోతే ఎప్పుడు దీన్ని అంటే మనం ఉపయోగించాలి అన్న విషయాలు చెప్పుకున్నాం కదా. అలాగే రాముడి దగ్గర ఉన్న ఒక అద్భుతమైన గుణం ఏంటి అంటే ద్యుతిమాన్ అని అంటారు. ద్యుతి అనేటప్పటికీ వర్చస్సు, ఒక తేజస్సు. ఈ తేజస్సు అన్నది ఎలా వస్తుంది, మళ్ళీ మనము అంటే చాలా అందంగా ముస్తాబైతే ఆ తేజస్సు అన్నది వస్తుందా? కాదు, ఉపాసన వల్ల. రాముడు ఎప్పుడూ కూడా ఉపాసనా మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ ఉపాసన అంటే రెండు రకాలుగా మనం గుర్తించాలి. ఒకటి, ఎవరైతే భగవంతునికి చాలా సమీపంగా ఉంటూ ఉంటారో, భగవద్భక్తిని అలవాటు చేసుకుంటూ ఉంటారో వాళ్ళలో తెలియని ఒక వర్చస్సు, ఒక తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఉంటారు, ఉపాసకులు ఉంటారు, వాళ్ళని చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది వాళ్ళ ముఖంలో ఏదో తేజస్సు అన్నది అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనసులో ఉన్న సత్ప్రవర్తన ఏదైతే ఉందో, మంచి భావాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరం బయట అంటే మనసు లోపల దాగి ఉన్న గుణాలు కనిపించవు కదా. అవి ఏ రకంగా కనిపిస్తాయి అంటే మన శరీరంలో ఆ వర్చస్సు, ఆ తేజస్సు రూపంలో కనిపిస్తాయి. అందుకే ఎంత మంచి భావనలతో ఉంటామో, ఎంత భగవంతునికి సమీపంగా ఉంటామో. 24 గంటలు భగవన్నామ స్మరణ చేసుకోవాలా అన్నది కాదు ఇక్కడ. భగవంతుడికి సమీపంగా ఉండడం అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడో అది తెలుసుకోవటం, అది పాటించటం. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన వర్చస్సు ఉంటుంది. ఆ తేజస్సు అన్నది ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ తేజస్సు అన్నది ఖచ్చితంగా మనల్ని విజయం సాధించటానికే మనకి సహాయం చేస్తూ ఉంటుంది. అలాగే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండటం, ఇది కూడా రాముడు
పాటించాడు. కాబట్టి ఆ తేజస్సు, ఆ వర్చస్సు అదంతా కూడా ఉంటూ ఉండేది. రాముడు పాటించిన ధర్మము, రాముడిలో ఉన్న ఉపాసనా శక్తి, ఆయన అందరికీ ఇచ్చిన గౌరవము, ఇవన్నీ మళ్ళీ ప్రవర్తనలోకే వస్తాయి. అందుకే ద్యుతిమాన్ అనేటప్పటికీ విశేషమైన వర్చస్సు, తేజస్సు కలిగిన వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. మనం అలా ఉండలేము అన్నది లేదు, మనకి కూడా ఆ వర్చస్సు అన్నది వస్తుంది. ఇదిగో నేర్చుకోండి అని నేర్పిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ధైర్యాన్ని అందించాడు. మనిషి అన్నవాడు ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పాడు. మనిషి అన్నవాడు ధర్మాన్ని పాటించాలని చెప్పాడు. మనిషి అన్నవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఏం పట్టుకోవాలి అన్నది కూడా చెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి మనకి ఆదర్శంగా నిలిచాడు. మనకి ఎన్నో విషయాలు నేర్పించాడు. అందులో కొన్నైనా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనలో ఉన్న పరమాత్మ కూడా బయటికి వస్తాడు. మనం కూడా జీవుడే, అంటే ఈ దేహం దేవాలయం అని అంటూ ఉంటాం కదా, జీవుడు పరమాత్మ అని అంటూ ఉంటాం కదా, శివోహం అని అంటూ ఉంటాం కదా. మనలో ఉన్న పరమాత్మ కూడా బయటికి వచ్చి మనం దైవం మానుష రూపేణ అనేటట్టుగా అందరం కూడా అలా దైవత్వంతో నిండి ఉండవచ్చు. కాకపోతే ఇటువంటి గుణాలను మనం కూడా అలవాటు చేసుకోవాలి. జై శ్రీరామ్.